నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంకురార్పణం జరుగుతున్నటువంటి రోజు. అందులోనూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చి సంచలనం సృష్టించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసులు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిక్టేటర్ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా అభిమానుల సందోహం మధ్య వేడుకగా జరుగుతున్నటువంటి ఈ రోజు నిజంగానే పండగ రోజు. డిక్టేటర్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ గారికి ఘన స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జనమానస నిత్య నివాస నీ ప్రేమే మాకు భరోసా. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు తమన్ గారు, ఎస్ఎస్ తమన్ గారు 2 ఎస్లు పెట్టుకున్నారు. అందుకనే బోలెడంత సక్సెస్ని సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలాంటి సంగీతాన్నైనా అలవోకగా వారు మనకు అందించగలుగుతారు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ వారి మ్యూజిక్లో ఉంది. డిక్టేటర్కి ఎలాంటి మ్యూజిక్ని అందించారు తమన్ గారు మరికొద్ది సేపట్లో మనం విననున్నాము. అందరికీ నమస్కారాలు. నందమూరి పేరు చెప్తేనే ఉలిక్కి పడతారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ. ఆ విధంగా నందమూరి వారసులు బాలకృష్ణ గారు నటించినటువంటి ఈ యొక్క డిక్టేటర్ చిత్రం అమరావతి రాజధానిలో తొలి ఆడియో చిత్రమైనటువంటి డిక్టేటర్ ఇది ఒక సంచలనాన్ని సృష్టించబోతా ఉంది. దీంట్లో నటించినటువంటి అందరికీ దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ హీరో నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ శాసనసభ్యులకి ఈ యొక్క ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఈ సినిమా సంచలనం సృష్టించడంతో పాటు ఈ యొక్క సినిమా ఈ నూతన రాబోయేటువంటి 2016లో ది నెంబర్ 1 సినిమాగా విజయవంతం అవుతుందని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమరావతిలో తెలుగువాడు ఉన్నంత వరకు గుర్తుంచుకోదగ్గ పేరు తెలుగు జాతి కీర్తి పతాకాన్ని నలుదిశలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన గొప్ప నటుడు, మహానటుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు నేల ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా రాజధానిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందమూరి బాలకృష్ణయ్య మరి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాడని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఏ బిగ్ సక్సెస్ ఆఫ్ ది డిక్టేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన మహానాయకుడు, మన మహానటుడు, వారసుడు నందమూరి బాలకృష్ణ గారి 99వ సినిమా ఆడియో రిలీజ్ 2వ సాంగ్ మేము చేయటం అంటే మహా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈ అవకాశం మాకు వచ్చినందుకు నందమూరి బాలకృష్ణ గారిది ఈ 99వ సినిమా మేము ఆడియో లాంచ్ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. టైటిల్ వినగానే ఒకే ఒక హీరో చేయగలడు. ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ 1 హీరో. ఎవరండి? ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మరోసారి మేము లెజెండ్లో 500 రోజుల ఫంక్షన్లు జరుపుకోవాలని ఆశిస్తూ శ్రీవాస్ గారికి, తమన్కి, నిర్మాతలకి అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య 3 సార్లు. నందమూరి వంశం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. నందమూరి వంశం అంటే
తెలుగు జాతి ఔన్నత్యానికి ఒక గుర్తు. నందమూరి వంశం అంటే తెలుగు జాతి యొక్క ప్రపంచ స్థాయి పతాకానికి ఒక కీర్తి. ఢిల్లీ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలుగు జాతి ప్రజలను ఆ నిరంకుశ పాలన నుంచి విడుదల చేసినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. తిరుగులేదు, మన బాలయ్య బాబుకి ఎదురు లేదు. ఈరోజు తెలుగు వారి గుండెల్లో మరి పదిలంగా ఉన్న వ్యక్తి నాన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోటి ఈరోజు మీరు, నేను, మనమందరం కలిసి నడుస్తున్నాము. మన హీరో నందమూరి బాలయ్య బాబుని మరి శక్తిగా మనం అందరం ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన అమరావతిలో ఈరోజు మన అమరావతిలో ఎందుకు చెప్తున్నానంటే చరిత్రను సృష్టించింది అమరావతి ఒకప్పుడు. మళ్ళీ చరిత్రను సృష్టించడం కోసం మళ్ళీ ఇక్కడ డిక్టేటర్ ఆడియో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నారా నాయకత్వం, నందమూరి నటన, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కలిసిన త్రివేణి సంగమమే ఈరోజు డిక్టేటర్. డిక్టేటర్ విల్ డిక్టేట్ ది కలెక్షన్. రాబోయే రోజుల్లో కలెక్షన్ డిక్టేట్ చేసే సినిమానే డిక్టేటర్. పాస్ట్ టైం చూసాం, సినిమా క్లాప్ కొట్టాం. ప్రజెంట్ టైం చూస్తున్నాం, ఆడియో రిలీజ్ అయింది. ఫ్యూచర్ టైం చూడబోతున్నాం. 100 డేస్ సెలబ్రేషన్ గుంటూరు జిల్లాలోనే నందమూరి బాలయ్య గారి నాయకత్వం జరగబోతుంది. చాలా గర్వంగా ఉంది. నవరత్న నందమూరి తారక రామారావు గారి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు యువరత్న డిక్టేటర్ ఆడియో రిలీజ్లో కూడా భాగస్వామి ఉన్నందుకు నాకు చాలా గర్వకారంగా ఉంది. ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దిస్ ఇస్ మిస్టర్ గోపి అచంట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ సోనాల్ చౌహాన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. మన మ్యూజిక్ డైరెక్టర్ అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అలాగే ఎప్పటికప్పుడు ప్రతి సీను ఎంత ఉండాలో అంత కత్తెర పెట్టేటువంటి గౌతమ్ రఘుబాబు గారు, అశోక్ కుమార్ గారు, జానిముని గారు వారు గజమాలతో సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయవాడ చెన్నుపాటి సాంబశివరావు గారి చేతుల మీదుగా డిక్టేటర్ రాయపాటి సాంబశివరావు గారు మొట్టమొదటి సీడీని బాలకృష్ణ గారికి అందిస్తారు. ఫస్ట్ సీడీ సెకండ్ సీడీని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీవాస్ గారికి, థర్డ్ సీడీ టు అంజలి, ఫోర్త్ సీడీ టు సోనాల్ లక్కీ గర్ల్, and then to all our lovely technicians and actors.
సినిమా యూనిట్ మాత్రమే వేదిక మీద ఉండాలి. దయచేసి ఫ్యాన్స్ అందరినీ వేదిక క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ మెయిన్ టెక్నీషియన్స్ టు ప్లీజ్ స్టే ఆన్ ద డేస్. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎంపీ శ్రీ రాయపాటి సాంబశివరావు గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. వారిని అలాగే డిక్టేటర్ టీమ్ మెంబర్స్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ద అదర్స్ టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. డిక్టేటర్ ఆడియో ప్రోగ్రామ్ మనం ప్రపంచం గర్వించదగ్గ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగటం మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా మా బాలయ్య బాబు గారికి అలాగే నిర్మాతకు డైరెక్టర్ శ్రీవాస్ గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిక్టేటర్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సూపర్ డూపర్ హిట్ మన డిక్టేటర్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా ఫస్ట్ భయంగా ఉంది. ఇన్ని మందిని చూస్తే ఫస్ట్ మాటలు రావట్లే. ఇప్పుడు ఎక్కడో కొంచెం ధైర్యం. నా ఫస్ట్ సినిమా నేను మా ఫాదర్ నన్ను పిలుచుకెళ్ళి మాధవపేటి సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఫస్ట్ సంపాదించుకున్న జీతం 30 రూపాయలు. సినిమా వచ్చి భైరవ దీపం. ఆ సినిమాలో ఆ బెడ్ ఇవన్నీ గాలిలో పైనకి వెళ్ళేటప్పుడు వెనకాల చిన్న ఆర్ఆర్ వస్తూ ఉంటుంది. సో ఆర్ఆర్కి నేను వాయించాను అనమాట. సో నా ఫస్ట్ సంపాదన బాలయ్య గారి సినిమాతోనే స్టార్ట్ అయింది. సో ఈరోజు 99 ఫిలిం కంపోజ్ చేస్తానని కళ్ళలో కూడా అనుకోలే. సో ఇట్స్ అ డ్రీమ్. నేను మీలో ఒకరిని కానీ ఒక ఫ్యాన్గానే ఎంజాయ్ చేస్తున్నాను బాలయ్య గారిని. అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు నా ఫేవరెట్ ఫిలిమ్స్, లెజెండ్. సో బాలయ్య గారు స్క్రీన్ ప్రెజెన్స్కి ఆర్ఆర్ చేయడం చాలా చాలా కష్టం. సేమ్ టైం సాంగ్ చేయడం ఇంకా 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 కష్టం. ఆ స్క్రీన్ టెంపో, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా చాలా కష్టం. చాలా చాలా ఇట్స్ వెరీ 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 చాలా మెచ్యూరిటీ ఉండాలి. చాలా లెజెండ్ కంపోజర్స్ లైక్ కోటి గారి దగ్గర నుంచి, మణిశర్మ గారి దగ్గర నుంచి, డిఎస్పి దగ్గర నుంచి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి చాలా చాలా సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చారు. సో ఈరోజు ఈ 99 ఫిలిం కంపోజ్ చేసేటప్పుడు చాలా టెన్స్డ్గా ఉండింది. అండ్ శ్రీవాస్ ఒక నా బిగ్ బ్రదర్, హీ గేవ్ మీ అ వెరీ బిగ్ షోల్డర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ కోన వెంకట్ గారు అండ్ గోపి మోహన్, శ్రీధర్ సిప్పన్న, శ్యామ్కే నాయుడు, ద హోల్ టీమ్. ఈరోజు మేము కష్టపడి ఈరోజు ఈ డిక్టేటర్ అనే సినిమాని చాలా గ్రాండియర్గా మీ ముందు తీసుకొస్తాం January 14th. నిలువెత్తు హ్యూమానిటీ, నచ్చదంటాడు ఎట్రాసిటీ. మంచికి ఫెన్స్ కట్టి బడా క్రిమినల్స్ భరతం పట్టి వీడి రూపాన ఆల్మైటీ డైలీ చేస్తుంటాడు తన డ్యూటీ అన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ డిక్టేటర్. బాంబ్షెల్ లాంటి పాట, అద్భుతమైనటువంటి పాట, సినిమా థీమ్ కూడా ఉపయోగపడేటువంటి పాట. మంచి పవర్ఫుల్ లిరిక్స్ కుదిరాయి. తమన్తో పనిచేయడం ఎప్పుడు నాకు ఆనందంగానే ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో డెఫినెట్గా తమన్ ఏ సినిమా పనిచేసినా కానీ ఒక
ఆ హీరోలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక ఆల్బమ్ డిజైన్ చేస్తాడు. తను ఎంత పైకి ఎంత కూల్గా కనపడిన కానీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది. ఈ సినిమాని ఎలాగైనా ఫస్ట్ టైం కాంబినేషన్ చేస్తున్నాడు. అతని పడ్డ కృషి నిజంగా గొప్పగా ఇవాళ మన కళ్ళకు కట్టినట్టు మన చెవులకి తేనె పోసినట్టు అద్భుతంగా కుదిరింది. ఇవాళ ఆల్బమ్ సక్సెస్ ఇక్కడ ఈ వాతావరణం తెలిసిపోతుంది. ఇలాంటి ఒక దాంట్లో నాతో ఒక 4 పాటలు రాయించినందుకు మా తమన్కి, బాలకృష్ణ గారికి, శ్రీవాస్ గారికి నా కృతజ్ఞతలు. దోమ్ తామ్ దోమ్ దోమ్ దాననం. ఏం పాడరా? దోమ్ తననం దోమ్ దోమ్ తననం. వాళ్ళ వాయిస్ నా వాయిస్ అనుకోండి, నాతో పాడించండి. ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తారా? రెడీ సుమ గారు, డెఫినెట్లీ. అయితే పాడించండి. డెఫినెట్లీ రెడీ. పాడించండి. ఓకే రెడీ, పాడేద్దాం. పాడండి. దోమ్ తామ్ దోమ్ దోమ్ దాననం. దోమ్ తననం దోమ్ దోమ్ తననం. నా శృతి మీరు అందుకోలేరు. సుమ గారు, వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈరోజు 99వ చిత్రాన్ని ఇక్కడ ఆడియో రిలీజ్ చేసినందుకు మన బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ చాలామంది విచ్చేశారు. మీ అందరికీ నా నమస్కారాలండి. మన రాజధాని ప్రాంతంలో, మన అమరావతిలో మన హీరో, మన ప్రియతమ నాయకులు మన బాలకృష్ణ అన్నగారు మన అమరావతిలో ఆడియో రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషం. మన ఫ్యాన్స్ అందరూ కూడా, మన బాలన్న గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. మన కొత్త రాజధానిలో ఇంత మంచి వేడుక, ఇది ఒక చరిత్రలో ఒక పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా మొదటి చిత్రం మన బాలన్న గారి ఆడియో రిలీజ్ చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం 100 రోజులు ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇక్కడ మన బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది. అండ్ మన సినిమా గ్లామర్, ఎక్స్ప్రెస్ రాజా గ్లామర్. అండ్